చూడండి మళ్ళీ పెట్టానండి ఆవకాయ పచ్చడి చూడండి. సీజన్ నుండి ఇప్పటి వరకు నేను 3 టైమ్స్ పెట్టాను, ఎందుకంటే నాకు కొత్త ఆవకాయనే ఇష్టం అండి. నాకు బాగా మాగిన పచ్చడి అంటే నాకు ఇష్టం ఉండదు, అందుకోసమే నేను ఇలా పెడతాను కొంచెం కొంచెం. జగన్మాత తరలిరాగా ఆ రాక్షసుడు అమ్మవారిని సరివేడి 3 కోరికలు కోరాడు. ఒకటి తన హక్కులన్నీ హరించడం, రెండవది ఈ క్షేత్రాన్ని శక్తి క్షేత్రంగా మార్చడం, మూడవది తన పేరుతో ఈ క్షేత్రం ప్రసిద్ధి చెందేలా చేయడం. అమ్మ అంగీకరించడం కోలాసురుడు పేరుతో ఈ క్షేత్రం కల్హాపూర్గా ప్రాచుర్యంలోకి వచ్చిందని కోరుకుంటారు. ఆవ పౌడరు, మెంతి పౌడరు, సాల్ట్, తగినంత కారము, మామిడికాయ ముక్కలు, 1 స్పూన్ పసుపు అండి, ధనియాల పౌడరు, ఇలా తగినంత మోతాదులో వేసి పెట్టానండి నేను. ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తారు. ముఖ్యంగా చాళుక్యులు, గుప్తులు, యాదవులు ఈ కోవెలను అద్భుతంగా భరించారు. ఆలయం ఇంటి నుంచి చూస్తే దక్షిణాది పద్ధతిలో పైనుంచి అంటే గోపురాలను కొన్ని ఎల్లిపాయలు కూడా మనం పోపులో వేసుకోవాలి, కొన్ని పచ్చి వేసుకోవాలి, చాలా బాగుంటుంది. కొల్హాపూర్ ఆలయాన్ని చాళుక్య వంశరాజైన కంటే పునర్నిర్మించారు. తరువాతి శతాబ్దాల్లో యాదవ వంశీయులు మెరుగులు దిద్దారు. ఆపై కొల్హాపూర్ క్షేత్రాన్ని 1357వ సంవత్సరం వరకు శివాజీ మహారాజ్ పూర్వీకులు పాలించగా 17వ శతాబ్దంలో ఛత్రపతి శివాజీ పాలనలో ఆలయం నూతన శోభను సంతరించింది. నా పచ్చడి మీకు నచ్చినట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.